ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నాకు దిగారు. వైఎస్ఆర్సీపీ నేతల ఫిర్యాదులపై పోలీసులు స్పందించకపోవడంతో తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వయంగా ప్లకార్డ్ పట్టుకుని మరి నా ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ అక్కడ నిలబడ్డ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ ఫిర్యాదులపై పోలీసులు స్పందించకపోవడంతో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, స్వయంగా మాజీ మంత్రి ఆయన ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. స్వయంగా ఆయనే ప్లకార్డ్ పట్టుకుని నేనిచ్చిన ఫిర్యాదులపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన తెలుపుతున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? ఎలాంటి ఫిర్యాదులు చేశారు? చాలా సార్లు అంబటి రాంబాబు స్వయంగా చెప్పారు కూడా, ఇన్నిసార్లు ఫిర్యాదు చేశా, కనీసం మమ్మల్ని కలిసే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించట్లేదని చాలా సార్లు అంబటి రాంబాబు చెప్పారు. అంబటి రాంబాబు ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అలానే అంబటి రాంబాబు ఆయన కుటుంబ సభ్యులపై ఐటీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. అయితే దానిపైన ఇప్పటికే అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు, కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అయితే ఆయనే స్వయంగా కోర్టులో వాదనలు కూడా వినిపించారు. అయితే 4 ఫిర్యాదులపైన కేసు నమోదు చేశారు. తర్వాత ఏదైతే లోకేష్ పైన ఫిర్యాదు చేశారు, దానికి సంబంధించి ఆ ఫిర్యాదుపై కేసు రిజిస్టర్ చేయలేదు. అలానే ఇప్పుడున్న స్పీకర్ పైన ఎవరైతే శాసనసభ స్పీకర్ ఉన్నారో ఆయన పైన కూడా ఫిర్యాదు చేశారు. అయితే దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయలేదు. దాని తర్వాత కిరా కార్పీతో పాటు మరికొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారు. దానిపైన కూడా కేసులు నమోదు చేయాలంటూ ఎవిడెన్స్తో సహా పట్టాయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు పోలీసులు ఆ కేసులు నమోదు చేయలేదు. ఖచ్చితంగా అంబటి రాంబాబు పదే చెప్తూ ఉన్నారు. పదే పట్టాయపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమైతే మేము ఫిర్యాదులు ఇచ్చామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, అనుచిత పోస్టులు పెడుతున్నారు. దాంతోపాటుగా నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, పోస్టులు పెట్టారు. అలానే పూర్తిగా వీటిపైన చర్యలు తీసుకోవాలి అంటూ ఫిర్యాదులు ఇచ్చారు. ఫిర్యాదుతో పాటు సాక్షాత్తు దానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సబ్మిట్ చేశారు. కానీ పోలీసులు మాత్రం పూర్తిగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించిన వారిపైన కేసులు పెట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంబటి రాంబాబు గతంలో చెప్పారు, ఖచ్చితంగా మీరు కనుక మేము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు కనుక నమోదు చేయకపోతే ఖచ్చితంగా ఎస్పీ కార్యాలయం ముందు నిరసన శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతామని కూడా గతంలో ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు నా ఫిర్యాదులు ఏవైతే నేను ఫిర్యాదులు ఇచ్చానో ఆ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి, సత్యమేవ జయతే అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏదైతే నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇందులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖచ్చితంగా కేసులు నమోదు ఏదైతే నేను ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేంత వరకు తన పోరాటం కొనసాగిస్తానని కూడా అంబటి రాంబాబు చెప్తూ ఉన్నారు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.